హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో తమిళ అయితే చూసే ఉంటారు. సోలో లెవెలింగ్ ఎరేజ్లో అయితే మనం 10 minutesలో డైలీ క్వెస్ట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకే, ఫస్ట్ గేమ్ లాగిన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం యాక్టివిటీ ఫండ్స్ అనేది క్లెయిమ్ చేసుకుందాం. ఈ పాపప్స్ తీసేసి యాక్టివిటీ ఫండ్స్. ఓకే, యాక్టివిటీ ఫండ్స్ అయితే క్లెయిమ్ చేసుకుందాం. ఇక్కడైతే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది మనం గేమ్ ఆడకుండా. కానీ తర్వాత నెక్స్ట్ గేట్ మైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత గేట్స్ అనేది స్వీపింగ్ చేయడం ద్వారా మనం గేట్స్ అనేవి ఆడకుండా సింపుల్గా టైం సేవ్ చేసుకోవచ్చు. అట్లా కనబడుతుంది కదా, స్వీప్ మీద క్లిక్ చేయండి. సేమ్ అంతే, మ్యాక్సిమం మనం అప్ టు బి ర్యాంక్ గేట్స్ వరకు మనం ఫ్రీగా స్వీప్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏ ర్యాంక్ ఎస్ ర్యాంక్ గేట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. కాకపోతే మనం అవన్నీ చేయనక్కర్లేదు. మనం చేంజ్ కొట్టేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. కొత్త కొత్త గేట్స్ వస్తూ ఉంటాయి. సింపుల్గా స్వీపింగ్ అయిపోద్ది, ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసిద్ది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ అయితే వచ్చేసేయండి. తర్వాత ఇప్పుడు మనం ఒక హంటర్ అనేది అప్గ్రేడ్ అయితే చేయాలి ఒక లెవెల్ లాస్ట్కి వెళ్ళిపోయి. కాబట్టి మీరు ఒకవేళ డెవలప్ అయిన తర్వాత అందరు హంటర్స్ని డెవలప్ చేయకండి. మీరు ఎవరైతే ఎవరినైతే యూజ్ చేస్తారో వాళ్ళని మాత్రం డెవలప్ చేసుకోండి. మిగిలిన వాళ్ళని ఇక్కడ డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంక్వైర్ మిషన్స్, ఇంకా ఇన్స్టంటేనియస్ డంజన్స్. ఇవి కూడా మీరు ఆల్రెడీ ఆడిన దాన్నే చేయండి, ఎందుకంటే 100% డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సింప్లీ తక్కువ టైంలోనే మనం వెంటనే ఎనిమిని డిఫీట్ చేసేసేయచ్చు. డైలీ క్వెస్ట్ కూడా సింపుల్గా కంప్లీట్ చేసేయచ్చు. నేనైతే మ్యాక్సిమం థామస్ ఆల్వాని యూజ్ చేస్తాను, ఎందుకంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డ్యామేజ్ డీలింగ్ క్యారెక్టర్ ఇన్ ది గేమ్. చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది డీల్ చేస్తూ ఉంటాడు. ఓకే, అల్టిమేట్ మూవ్ యూజ్ చేద్దాం. అయిపోయింది, 1 షాట్. నెక్స్ట్ ఇక్కడే కింద రైట్ సైడ్లో గో అని ఉండిద్ది, అది నొక్కితే ఇన్స్టంటేనియస్ డంజన్స్లోకి వెళ్తాము. సింపుల్గా మనకు కావాల్సిన ఎనిమిని అనేది సెలెక్ట్ చేసుకొని డిఫీట్ చేసేసుకోవచ్చు. ఇవి చూడండి, సేమ్ రైట్ సైడ్ కింద ఉండిద్ది. ఓకే, ఇక్కడ చూడండి కింద 100% బోనస్ అని ఉంది. అంటే మీరు ఒకసారి ఆ ఎనిమిని ఓ పర్టికులర్ లెవెల్లో డిఫీట్ చేస్తే సేమ్ అదే లెవెల్ మనం మళ్ళీ ఆడినప్పుడు అతనికి డబల్ డ్యామేజ్ అనేది మనం డీల్ చేయొచ్చు. అంటే మనం కొట్టే డ్యామేజ్ అనేది డబల్గా తగులుతుంది అనమాట. సో టైం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విధంగా సింపుల్గా ఇన్స్టంటేనియస్ డంజన్స్ ఇంకా ఎంక్వైర్ మిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. జస్ట్ 1 బ్యాటిల్ ఆడితే చాలు, అది కూడా 5 times. 5x కీస్ అనేది 1 బ్యాటిల్లో మనం యూజ్ చేస్తాం.
అందువల్ల ఒక మ్యాచ్ ఆడంగానే డైలీ క్వెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్స్టంటేనియస్ ఇంకా ఎన్కోర్ మిషన్స్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేద్దాం. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో మధ్యలో ఇది నొక్కడం వల్ల ఎనిమి యాట్రిబ్యూట్స్ ఏంటో మనకి తెలుస్తాయి. దాన్ని బట్టి మనం బ్రేక్ డ్యామేజ్ చేసే హంటర్స్ని యూజ్ చేయొచ్చా లేదనేది నిర్ణయించుకోవచ్చు. బ్రేక్ కాగ్ అనేది వన్స్ పగిలితే డ్యామేజ్ అనేది ఎక్కువ అప్లై అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మిషన్స్ అన్నీ క్లెయిమ్ చేసుకుందాం. ఓకే, అయిపోయినాయి. కింద 100% గిల్డ్లో ఒకసారి లాగిన్ అయితే అయిపోతుంది. వెరీ గుడ్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయో క్లెయిమ్ చేసుకుందాం వెంటనే. ఇదిగోండి, ఇక్కడ ఇన్స్టంటేనియస్ డంజన్ ఇంకా ఎన్కోర్ మిషన్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ అనేది వస్తూ ఉండిద్ది, ఎక్స్ట్రా గోల్డ్. ఓకే, ఇప్పుడు 10x ఫ్రీ స్పిన్స్ ఉన్నాయి, అది ఒకసారి తిప్పేద్దాం. 10 times అనేది 10 స్పిన్స్ ఇస్తున్నాడు. అది కూడా పర్ డే ఒక 10 స్పిన్ మాత్రమే ఫ్రీగా వస్తుంది. అట్లా 10 days. ఇది టైం కూడా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వాడండి. నెక్స్ట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయేమో క్లెయిమ్ చేసుకుందాం. స్టోర్లో ఇంకా ఈవెంట్స్లో ఏమైనా రివార్డ్స్ ఏమైనా ఉంటే క్లెయిమ్ చేసుకుందాం. మెయిల్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, రివార్డ్స్ వచ్చినట్టున్నాయి. ఓకే, ఫైనల్లీ ఇంకా ఎక్స్ట్రా రివార్డ్స్ ఏమైనా ఉంటే క్లెయిమ్ చేసుకుందాం. ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఇలా చేయడం వల్ల 10 minutes లోపే మీరు డైలీ క్వెస్ట్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.